యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నా కళ్ళ ముందు నుంచి నువ్వు పోవట్లేదవని. నిన్ను చూడనంత వరకు నా మనసులో నిహారిక ఫోటో మాత్రమే ఉంది. ఇప్పుడు నీ ఫోటోను పెట్టుకున్నాను. మోడ్రన్ డ్రెస్సులు తప్ప చీరలంటే నాకు చెడ్డ చిరాకు. అలాంటిదే చీరలో నాకు నచ్చిన మొదటి అమ్మాయివే నువ్వే. నిన్నొదులుకునే ప్రసక్తే లేదు. నిన్ను పెళ్లి చేసుకుని దుబాయ్కి తీసుకెళ్ళిపోతా. దుబాయ్లోని నా కోటకు నిన్ను మహారాణిని చేస్తా. ఇదేంటి తాళి ఇలా పెరిగిపోయింది? ఇలా జరగడం ఇంతకు ముందు గుడి దగ్గర ఒకసారి జరిగింది. అప్పుడు శ్రీకర్ గారి మీద ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. పూజలు దీక్షలు చేసి అప్పుడు శ్రీకర్ గారిని కాపాడుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇలా జరిగింది? అంటే ఈసారి కూడా ఆయనకేదైనా ప్రమాదం జరగబోతుందా?
ఆఫీస్కి వెళ్లారు. ఇంకా ఆఫీస్కి చేరుకున్నారో లేదో. ఇలా జరగడం మళ్ళీ ఏదైనా ప్రమాదానికి సంకేతమా? భగవంతుడా, ఏం జరగబోతుంది? అవని, హలో, ఎక్కడున్నారు? ఆఫీస్కి వెళ్తున్నాను, దారిలో ఉన్నాను. మీరు కాసేపు డ్రైవ్ చేయకుండా ఏ చోటైతే ఉన్నారో అక్కడే ఆగిపోండి, సరేనా? ఎందుకు? చెప్పింది చెయ్యండి ప్లీజ్. ఏమైందో చెప్పు, ఎందుకంత కంగారుగా ఉన్నావు? నా మనసు కీడు శంకిస్తుందండి. మీకైతే ఏం జరగలేదు కదా? ఇప్పుడైతే ఏం జరగలేదు, బట్ కొన్ని క్షణాల క్రితం జరగబోయింది. ఏమైంది? లారీ బ్రేక్ ఫెయిల్ అయ్యి నా మీదకొచ్చింది. మృత్యుగండం మనిద్దరినీ వేరు చేయబోయింది. చివరి క్షణంలో తప్పిపోయింది. లేదంటే ఈరోజు నీకు చాలా అన్యాయం జరుగుండేది. ఏవండి, ఎందుకలా జరిగిందో వివరంగా తర్వాత చెప్తాను. మీరు మాత్రం దయచేసి ఆ చోటు నుంచి బయలుదేరకండి. నేను మళ్ళీ ఫోన్ చేసిన తర్వాతే మీరు ఆఫీస్కి బయలుదేరాలి, సరేనా? సరే. అవని ఎందుకింత కంగారుగా ఉంది? ఏం జరుగుంటుంది? మా నిహారిక చాలా మంచిది. సాంప్రదాయాలంటే ఎంతో విలువిస్తుంది. మా నిహారిక మీ భార్య కాబోవడం నిజంగా మా నిహారిక అదృష్టం. నిహారిక ఇంత మంచి కుటుంబానికి కోడలు కాబోతుందంటే నాకంటే సంతోషించేవారు ఎవరుంటారు? ఒక రాజనాలని, ఒక ఎస్వి రంగారావుని, రావు గోపాలరావుని మిక్స్ చేసినట్టు విక్కీ గాడు అంత పర్ఫార్మెన్స్ ఎందుకు ఇచ్చాడో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు. వాడంత మంచివాళ్ళ నటించడం ప్రపంచంలో కొత్త వింత అవుతుంది. వామునైనా నమ్మొచ్చు గాని వాడిని అస్సలు నమ్మకూడదు. వాడి వినయం వెనుక ఖచ్చితంగా ఏదో ఒక స్కెచ్ ఉంటుంది. నా డౌట్స్ అన్ని క్లియర్ కావాలంటే మా ఇంటికి వెళ్లాల్సిందే. అసలు డాడీ ఎందుకు ఫోన్ చేసి రమ్మన్నాడు? విక్కీ గాడు మమ్మీ డాడీలని ఇంట్లో ఏం టార్చర్ పెడుతున్నాడో. అమ్మా, గతంలో ఒకసారి ఆయనకి ఇలాంటి గండమే ఎదురైంది. ఆ రోజు ఈ తాళి నా మెడలో పడిన తర్వాతే నా భర్త ప్రాణగండం నుంచి బయటపడ్డారు. ఆయన కట్టిన తాళిని వెంటనే మెడలో వేసుకుంటాను. ఆయనకేం జరగకుండా కాపాడు తల్లి. అవని,
ఎక్కడికి ఎందుకు వచ్చావు? దండం పెట్టుకుందామని. ఈ సమయంలో దండం పెట్టుకోవడం ఏంటి? సందర్భం ఉండాలి కదా. అమ్మవారికి దండం పెట్టుకోవడానికి సమయం సందర్భం ఎందుకు? ఇంట్లో ఎవరూ లేరు. ఇటు నుంచి వెళ్తూ అమ్మవారికి దండం పెట్టుకోవాలనిపించి ఆగాను. అది కూడా తప్పేనా? లేదు లేదు, నువ్వు చెప్తోంది అబద్ధం. నీ మాటకి నీ కంగారుకి ఏం సంబంధం లేదని క్లియర్గా అర్థమవుతోంది. మీకు ప్రతిదీ అనుమానమే అయితే నేనేం చేయను? చేతిలో ఏముంది? ఏం దాచుకుంటున్నావు? ఏం లేదు. ఆగు. అడుగుతుంటే అలా వెళ్ళిపోతున్నావేంటి? ముక్కు పుడకగానే దొంగిలించావా ఏంటి? అలాంటి అలవాట్లు నాకు లేవు. మీలో ఎవరికైనా ఉన్నాయేమో. ఎదురు సమాధానాలు చెప్పకుండా ఏం దాచావో చెప్పు, చూపించు. చూపించు. చూసారుగా, ఈ చేయి కూడా చూపించు. చూపించు. టెస్టింగ్లు అయిపోయాయా? ఇంకా ఏమైనా ఉన్నాయా? మరీ ఇంత అనుమానం పనికిరాదు. అనవసరంగా అనుమానించామా? లేదు లేదు, ఏదో కనికట్టు చేసింది. అవని ఇంకా ఫోన్ చేయలేదు. నాకు ఆఫీస్ టైం అయిపోతుంది. నేను బయలుదేరతాను. ఎందుకు అర్జెంట్గా రమ్మన్నారు? ఏమైంది? శ్రీకర్ నేను ఇష్టపడిన దగ్గర నుండి మేము ట్విస్ట్ల మీద ట్విస్టులు చూస్తున్నాం. ఇప్పుడు వికాస్ ఇచ్చిన ట్విస్ట్ గురించి విన్నావంటే నువ్వు కూడా షాక్ అవుతావు. ఏమిచ్చాడు? వేదవతి గారింట్లో మనోడు చాలా బుద్ధిమంతుళ్లాగా సకల గుణాభిరాముళ్లాగా నటించడం వెనక పెద్ద కారణమే ఉంది బేబీ. ఇంట్రొడక్షన్ లేకుండా స్ట్రైట్ గా మ్యాటర్లోకి రండి. ఆ ట్విస్ట్ ఏంటో తొందరగా చెప్పండి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా వికాస్ అవనిని మొదటి చూపులోనే ఇష్టపడ్డాడు. వాట్? షాక్ అయ్యావు కదా? వాడేమన్నాడో వాడి మాటల్లోనే విను. అవని అందం ముందు నిహారిక అందం నాకు ఆనలేదక్కా. నేనంటే ఇష్టం లేని నిహారిక వెంటపడడం కంటే నాకు నచ్చిన అవని వెంటపడడం బెటర్ అనిపించింది. నిహారికను పెళ్లి చేసుకోకుండా అవనిని చేసుకుందామని డిసైడ్ అయిపోయానక్క. అవనిని నాకిచ్చి పెళ్లి చేసే విషయంలో మీరు కీ రోల్ ప్లే చేయాలి. అది వాడి డిమాండ్. వాడు చెప్పినట్టు జరగకపోతే శ్రీకర్తో నీ పెళ్లి జరగటం కష్టం. మీరన్నట్టు చాలా పెద్ద ట్విస్ట్. విషయం వివరంగా అక్క చెప్పింది కదా. అవనితో నా పెళ్లి జరిపించారంటే అందరూ సేఫ్, లేదంటే నిన్ను దుబాయ్ ఎత్తుకుపోతా.
సిచ్యువేషన్ నా కంట్రోల్ దాటిందంటే ఆ ముగ్గురిని చంపేస్తా. మహా అయితే కొన్ని రోజులు జైల్లో ఉంటా. తెలివైన దానివి, తెగించగల దానివి. నువ్వు నాకు కోఆపరేట్ చేస్తావని నాకు తెలుసు. ఏ మాటకా మాట చెప్పుకోవాలి. నాకు నీకంటే అవనే బాగా నచ్చింది. డీల్ ఓకే అయితే అవనితో నా పెళ్ళి, లేదంటే మీ చావు. నా డెసిషన్లో మాత్రం ఎలాంటి చేంజ్ ఉండదు. వాట్ ఈస్ యువర్ ఆన్సర్ నిహారిక? అవనితో నీ పెళ్లి జరుగుతుంది. నువ్వు ఫిక్స్ అయిపో. నిజమా? ఎస్, నేను మాటిస్తే అయిపోతుంది. చేసేదే చెప్తాను, చెప్పిందే చేస్తాను. సూపర్ నిహారిక, నీ దగ్గర నుంచి డెఫినెట్ గా ఇలాంటి ఆన్సరే వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను. అక్క, నిహారిక మాటిచ్చింది. మీరు నిహారికకి ఫుల్ సపోర్ట్ ఇవ్వండి. అవనితో నా పెళ్ళి అయిపోతుంది. మీకు నా నుంచి పెద్ద హెడేక్ తగ్గుతుంది. లేదంటే నిహారిక నా పెళ్ళమైపోతుంది. యు ఆర్ సో స్మార్ట్ నిహారిక. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ గుడ్ న్యూస్ ని మా ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని వస్తాను. బాయ్. నువ్వు అవనికి వికాస్కి పెళ్లి చేస్తావా? ఇదేం ట్విస్టే? హలో, అక్కడే ఉన్నారా? నువ్వు చెప్పిన క్షణం నుంచి కారులోనే వెయిట్ చేస్తున్నాను. ఈరోజు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. నీ వల్ల ఆఫీస్కి లేట్ అయిపోయింది. సారీ అండి. అసలు ఏం జరిగింది? ఎందుకంత కంగారుగా ఫోన్ చేసావు? ఎందుకు వెయిట్ చేయమన్నావు? ఏదో బలమైన కారణం లేదే నువ్వు అలా చెప్పవు. కారణం ఉందండి. నేను పని చేసుకుంటూ ఉండగా తాళి పెరిగిపోయింది. అందుకే మీకు ప్రమాదం జరిగింది. తాళి మళ్ళీ నా మెడలో పడేంత వరకు నాకు చాలా భయం వేసిందండి. అమ్మవారి ఆశీర్వాదం తీసుకుని తాళిని మెడలో వేసుకున్నాను. ఇక మీకు ఏం జరగదు. ఇక నాకు ఎలాంటి భయమూ లేదు. మీరు ఆఫీస్కు వెళ్ళి తొందరగా ఇంటికి వచ్చేయండి. సాయంత్రం వరకు నేను వెయిట్ చేయించకుండా ఇప్పుడే వస్తే నీకేమన్నా అభ్యంతరమా? మీరలా వస్తే నాకు చాలా సంతోషమే. కానీ అది సాధ్యం కాదు కదా. మీరు మీటింగ్కి వెళ్ళాలి కదా. అయ్యుండొచ్చు, కానీ నేనిప్పుడు నీకు చాలా దగ్గరగా వచ్చేశాను. అవునా? అటు కాదు, ఇటు చూడు. తాళికి ఏదైనా అయ్యిందంటే నా ప్రాణం విలువలాడిపోతుందండి. ఇలాంటిదేదో జరుగుంటుందని ఊహించాను. కంగారు పడుతుంటావని భావించి ధైర్యం చెప్పి వెళ్దామని వచ్చాను. థ్యాంక్స్ అండి. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం కాదు, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి.
ఆ దేవుడికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నువ్వు నన్ను ఇంతలా ప్రేమించడం, నిన్ను ఆ దేవుడు నాకు భార్యను చేయడం నా పూర్వజన్మ సుకృతం.